హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. రోజు ప్రతికూల ఆలోచనలతో పోరాడుతుంటే దాని వెనుక శారీరక మానసిక కారణాలు రెండూ ఉండవచ్చు. విటమిన్ B12, B6 లోపం కేవలం కలల్ని మాత్రమే కాకుండా మొత్తం మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. B12 లోపం నరాల నష్టంకు దారితీస్తుంది. ప్రస్తుతం జనానికి నాణ్యమైన నిద్ర అనేది కరువైపోయింది. అయితే కొందరు ఇలా నిద్రలేక ఇబ్బంది పడుతుంటే మరికొందరికి పడుకున్నది కొద్దిసేపటికే వింత కలలు, ఆందోళన వంటి సమస్యలు వేధిస్తుంటాయి. మిమ్మల్ని కూడా ఇలాంటి ప్రతికూల ఆలోచనలు వెంటాడుతున్నాయా? ఎంత ప్రయత్నించినా పీడకలలు రావడం ఆగడం లేదా? సరిగ్గా నిద్రపట్టక ఉదయం నిద్ర లేచినా అలసటగా అనిపిస్తోందా? దీనికి కారణం కేవలం మానసిక ఒత్తిడి లేదా అలసట మాత్రమే కాకపోవచ్చు. ఆరోగ్య పోషకాహార నిపుణుల ప్రకారం కొన్ని రకాల ముఖ్యమైన విటమిన్ల లోపం ఈ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా వింత కలలు, భయంకరమైన పీడకలలు, ప్రతికూల ఆలోచనలకు దారితీసే ఆ విటమిన్ల లోపం ఏంటో ఇప్పుడు చూద్దాం. నిద్ర మెదడు ఆరోగ్యం కోసం అనేక పోషకాలు అవసరం. వాటిలో ముఖ్యంగా విటమిన్ B12, విటమిన్ B6 ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ విటమిన్ల లోపం మెదడులోని రసాయన సమతుల్యతను దెబ్బతీసి నిద్రలో అసాధారణ పరిస్థితులకు దారితీస్తుంది. ముఖ్యంగా విటమిన్ B12 నాడి వ్యవస్థ, మెదడు సరైన పనితీరుకు అత్యంత అవసరం. దీని లోపం నిద్ర చక్రాన్ని దెబ్బతీస్తుంది. ఇది ర్యాపిడ్ ఐ మూవ్మెంట్, నిద్ర సమయంలో అసాధారణ కలలు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. దీని ఫలితంగా వింత, భయంకరమైన లేదా గందరగోళంగా ఉండే కలలు వస్తాయి. B12 లోపం ఉన్నవారు మరింత స్పష్టమైన, భయపెట్టే వింతైన కలల్ని అనుభవిస్తారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. దీని లోపం ఏకాగ్రత లోపం, అలసట, మైకం వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. ఇక విటమిన్ B6 మెదడులో సెరోటోనిన్, మెలటోనిన్ అనే ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇవి నిద్ర, మానసిక స్థితికి చాలా అవసరం. B6 లోపం నిద్రలోని REM దశకు భంగం కలిగిస్తుంది. దీని వలన కలలు మరింత రంగులమయంగా, అసాధారణంగా లేదా భయంకరంగా మారవచ్చు. దీనివల్ల నిద్ర సమయం తగ్గిపోవడం లేదా తరచుగా నిద్రకు అంతరాయం కలగడం జరగవచ్చు. అంతేకాకుండా కొంతమంది నిపుణులు B6 సప్లిమెంట్లను అధికంగా తీసుకోవడం కూడా కలల తీవ్రతను పెంచవచ్చని సూచించారు. అందుకే మోతాదు విషయంలో వైద్య సలహా తప్పనిసరి. అలాగే నిద్ర నాణ్యత తగ్గడానికి, కలల ఫ్రీక్వెన్సీ పెరగడానికి మెగ్నీషియం, విటమిన్ D లోపాలు కూడా కారణం కావచ్చు. ఇది కండరాలు, నరాలను విశ్రాంతిపరుస్తుంది. దీని లోపం కలలు మరింత భయంకరంగా లేదా గందరగోళంగా కనిపించేలా చేయొచ్చు. ఈ విటమిన్ మానసిక ఆరోగ్యం, నిద్ర చక్రానికి అవసరం. దీని లోపం నిద్రకు భంగం కలిగించి కలలు వింతగా మారేలా చేయొచ్చు. రోజు ప్రతికూల ఆలోచనలతో పోరాడుతుంటే దాని వెనుక శారీరక, మానసిక కారణాలు రెండూ ఉండొచ్చు. విటమిన్ B12, B6 లోపం కేవలం కలలు మాత్రమే కాకుండా మొత్తం మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. B12 లోపం నరాల నష్టానికి దారితీస్తుంది. ఫలితంగా తరచూ విచారం, ఆందోళన, జ్ఞాపకాశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ మానసిక ఒత్తిడి ప్రతికూల ఆలోచన రూపంలో బయటపడుతుంది. B6 లోపం సెరోటోనిన్ ఉత్పత్తి తగ్గడం వలన మానసిక స్థితిపై నియంత్రణ తగ్గుతుంది. దీని వలన చిరాకు, డిప్రెషన్, ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. పోషకాహార లోపాలతో పాటు ప్రతికూల ఆలోచనలకు మెదడులోని అమిగ్డాలా అనే భాగం కూడా కారణమవుతుంది. దీని వలన నిరంతరం భయం, ఆందోళన కలిగించే ఆలోచనలు వస్తాయి. సరిగ్గా నిద్ర లేకపోవడం మెదడులోని భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కెఫిన్ లేదా ఆల్కహాల్ అధికంగా సేవించడం, నిద్రపోయే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటం, అస్తవ్యస్తమైన నిద్రవేళలు కూడా ప్రతికూల ఆలోచనలు, పీడకలలకు దారితీయవచ్చు. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, నిద్రకు ముందు గంటసేపు ఎలక్ట్రానిక్ పరికరాలను దూరంగా ఉంచడం, ధ్యానం, యోగా, శ్వాస వ్యాయామాలు ప్రతికూల ఆలోచనలను తగ్గించడంలో సహాయపడతాయి. నిద్రపోయే ముందు కెఫిన్, ఆల్కహాల్ తీసుకోవడం మానుకోవాలి. తరచూ పీడకలలు, ప్రతికూల ఆలోచనలతో బాధపడుతుంటే డాక్టర్ను సంప్రదించి విటమిన్ B12, విటమిన్ B6 స్థాయిలను తనిఖీ చేయించుకోవడం చాలా అవసరం. వైద్యుడి సలహా మేరకు మాత్రమే సప్లిమెంట్లను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.